హాయ్ అండి, నమస్తే అండి. ఇది స్వీట్ లైమ్ అండి. ఈ స్వీట్ లైమ్ మన గార్డెన్లో నేను నాటుకొని 6 months 7 months అవుతుంది. ఫస్ట్ టైం దీనిలో పూత కానీ కాయలు కానీ లేవండి. ఇది గ్రాఫ్టెడ్ మొక్క. ఇప్పుడు ఇది మన గార్డెన్లో ఉన్నటువంటి స్వీట్ లైమ్ ఫ్లవర్స్తో స్టార్ట్ అయిందండి. అది మీకు చూపించాలని చెప్పేసి ఈ వీడియో తీయడం జరిగింది. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ చిన్న మన గార్డెన్లో స్వీట్ లైమ్ ఫ్లవర్స్ రావడం జరిగింది. అవి 2 వచ్చాయండి. ఫస్ట్ నేను గార్డెన్ నుండి అంటే నర్సరీ నుండి తీసుకొచ్చినప్పుడు అందులో పూత కానీ కాయలు కానీ లేవండి. కానీ ఈ మొక్క నాటుకున్న తర్వాత ఇప్పుడు కొత్తగా చిగుర్లు వేసుకొని మంచి గ్రోత్ వచ్చి 2 స్వీట్ లైమ్ ఫ్లవర్స్ రావడం జరిగిందండి. ఇది మీకు చూపించాలని చెప్పేసి వీడియో తీస్తున్నాను. ఇక్కడ చూస్తారా, ఇక్కడ కనిపిస్తుంది చూసారా వైట్గా, అదొకటి, ఇంకొకటి అదేవిధంగా 2 ఫ్లవర్లు వచ్చాయండి. దీనికి నేను మనం గార్డెన్లో నాటుకున్న తర్వాత ఈ గ్రాఫ్టెడ్ మొక్కని నర్సరీ నుండి తెచ్చుకున్నాను. ఇది ఆకులు ఎల్లోగా అయినని చెప్పేసి మన గార్డెన్లో తయారు చేసుకున్నటువంటి కంపోస్ట్ని నేను ఈ మొక్కకి ఇవ్వడం జరిగింది. నేను 2 బకెట్లో అంటే 20 రూపీస్ ఉంటాయి, 20 లీటర్స్ బకెట్లు ఉంటాయి కదా, ఆ పెయింట్ బకెట్లో నేను కంపోస్ట్ తయారు చేసుకున్నాను. ఫస్ట్ నేను పై వరకు వేసుకున్నాను అనమాట. అది దాదాపుగా ఆ భాగానికి మనకు కంపోస్ట్గా తయారైంది. ఇక్కడ కనిపిస్తుంది కదా కంపోస్ట్ ఎలా ఉందో. ఈ విధంగా మనము గార్డెన్లో మనమే కంపోస్ట్ని తయారు చేసుకోవచ్చండి. నేను దాదాపుగా ఈ 6 months 8 months అవుతుంది. ఆల్మోస్ట్ 100% మొత్తం అంతా కంపోస్ట్గా డీకంపోస్ట్ అయిపోయింది అనమాట. ఇప్పుడు దీన్ని మనము డ్రై చేసుకొనైనా దాన్ని జల్లెడ పట్టుకొని మొక్కలకి ఇవ్వచ్చు, లేదంటే మనం ఇదే విధంగా డైరెక్ట్ ఇవ్వచ్చండి. నేను ఇప్పుడు ఆ స్వీట్ లైమ్కి ఈ మన గార్డెన్లో తయారు చేసుకున్నటువంటి కంపోస్ట్ని వేయడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది మనం ఈ విధంగా సమ్మర్ కాబట్టి మనము ఈ మొక్కలో ఉన్న కంటైనర్ ఉన్నటువంటి ఎర్త్వామ్స్ మనకి సమ్మర్ వచ్చిందంటే చాలా ఇబ్బందిగా చనిపోతుంటాయి. కావున ఈ విధంగా నేను కోకోపీట్ అంటే టెంకాయ నార ఉంటుంది కదా, ఆ నార వేసుకోవడం జరిగింది మల్చింగ్ మాదిరి. మనం ఆ విధంగా వేసుకోవడం వల్ల కంటైనర్లో ఉన్నటువంటి ఎర్త్వామ్స్ చనిపోకుండా ఉంటాయండి. ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా చిన్న చిన్నవి, ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. ఈ విధంగా మనము ప్రతి కంటైనర్లోనూ ఎర్త్వామ్స్ ఉన్నాయంటే మనము ఆర్గానిక్ మెథడ్లో టెర్రస్ గార్డెన్ మెయింటైన్ చేస్తున్నట్లు ఇదేనండి రుజువు. మనకి కనిపిస్తుంది కదా, అక్కడ చిన్న 2 ఉన్నాయి చూసారా. ఇంకా ఆ కంటైనర్ చాలా వరకు ఉన్నాయి, అవి మీకు ఇంకా చూపిస్తాను. నేను కొద్దిగా మట్టి అది లూజ్ చేస్తుంటే నాకు చాలా వరకు కనిపించాయి. ఈ కోకోపీట్ ఉంది కదా, అందులో కూడా ఒకటి చిన్నది సైడ్ ఉంది, అది కూడా చూపించబోతున్నాను మీకు. ఈ విధంగా మనం గార్డెన్లో తయారు చేసుకున్నటువంటి నేను కంపోస్ట్ ఇవ్వడం జరిగింది. తర్వాత ఇలా వేసుకున్న తర్వాత మనము ఆ కంటైనర్ మట్టిని కొద్దిగా మనం అటు ఇటు కొద్దిగా లూజ్ చేసినామంటే ఆ మొక్కకు కావాల్సిన పోషకాలు త్వరగా అందుతాయి అన్నమాట. ఈ విధంగా ప్రతి ఒక్కరూ ఈ విధంగా చేయండి. ఇంకా ఇక్కడ కనిపిస్తున్నాయి కదా చిన్న చిన్నగా, అక్కడ కనిపిస్తున్నాయి, చూపిస్తాను ఫ్రెండ్స్. ఎర్త్వామ్స్ మనం ఈ విధంగా సమ్మర్లో మల్చింగ్ మాదిరి వేసుకోవడం వలన మన గార్డెన్లో కంటైనర్లో ఉన్నటువంటి ఎర్త్వామ్స్ని మనం కాపాడుకోవచ్చు. ఇక్కడ కనిపించబోతున్నాయి చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ చిన్నవి ఎర్త్వామ్స్ ఉన్నాయి, ఇంకా చిన్నవి అంటే ఇంకా చిన్న పిల్లలు అన్నమాట. ఈ విధంగా మనం ఆర్గానిక్ మెథడ్లోనే కంపోస్ట్ని తయారు చేసుకొని ఆర్గానిక్ మెథడ్లోనే మనం కూరగాయలు పండించుకోవచ్చండి. అక్కడ కనిపిస్తుంది కదా, అక్కడ చూడండి చిన్నగా వైట్ కలర్ కనిపిస్తుంది కదా, అదేనండి ఎర్త్వామ్స్. ఇక్కడ చివరిన చూడండి చిన్నది ఒకటి వైట్ ఉంది. ఇంకా చాలా వరకు చిన్నవి ఉన్నాయి. వాటిని ఎందుకు ఇబ్బంది పెట్టేదని నేను వాటిని ఏమీ కదపలేదండి. మళ్ళీ తర్వాత కోకోపీట్ సంబంధించిన టెంకాయ బొచ్చుని
అదేవిధంగా మల్చింగ్ మాదిరి వేసేసాను. ఎందుకంటే అందులో ఎర్త్వామ్స్కి కొద్దిగా సేఫ్టీగా ఉంటుందని చెప్పేసి నేను వాటిని అలాగే ఉంచేసాను అనమాట. కావున మన గార్డెన్లో నాటుకున్నటువంటి స్వీట్ లైమ్ ఫస్ట్ టైం ఫ్లవరింగ్స్ రావడం జరిగిందండి. అవి 2 వచ్చేసాయి అనమాట. వాటిని మీతో షేర్ చేసుకోవాలని చెప్పేసి మీకు ఈ వీడియో తీయడం జరిగింది, మీకు చూపించబోతున్నాను. ఇంకా మనకి కంటైనర్ సైజు పెద్దగా ఉంది కాబట్టి ఇందులో ఇంకా ఎక్కువ పోషకాలు ఇచ్చి ఈ మొక్కననేది చాలా వరకు కొద్దిగా ఎక్కువ కాయలు వచ్చేదానికోసం నేను ప్రయత్నం చేస్తానండి. ప్రతి ఒక్కరు మీరు కూడా ఈ విధంగా స్వీట్ లైమ్ నాటుకోండి. అదే గ్రాఫ్టెడ్ మొక్క సెలెక్ట్ చేసుకోండి. ఉంటానండి. హ్యాపీగా.